తెల్లగా ఉన్నదా? తెల్లగా ఉన్నది. గుడ్డు మీద ఉన్నదా? పక్కక గుడ్డు మీదనే పక్కకు 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 ఉన్నదా? గిట గిట ఇగో ఇద్దరు వస్తాను గట్టనే వస్తుంది. చుక్కల మంది ఏవో చేసుకోవాలి. ఇవే గోళీలు అయిపోయిన కొద్దీ మళ్ళీ తెచ్చుకోవాలి. రబ్బాలు అంటేదా ఈ కన్ను చూస్తాం. నువ్వు ఎప్పుడు పోయినా మళ్ళీ నువ్వు ఎన్నిసార్లు పోయినా ఇవే గోళీలు రాస్తాడు. తప్పు చెక్కకుండా పిక్చర్ పైసలు అంటేదాకా ఓడాడు వయసు. నువ్వు ఎన్నిసార్లు పోయినా ఇవే గోళీలు రాస్తాడు. ఇక మళ్ళీ ఇవే తెచ్చుకో. ఇవే నీకు మంచిగా తక్కువ అవుతున్నాయి కదా. కన్ను గుంజుతంట ఈడుకుంటూ ఈడికి వస్తాయి. మళ్ళా ఏ కూర ఆడుకోడు అవుతలేదు. పడగాను ఏమైనా వాళ్ళు తినుడు అవుతుంది. నువ్వు అన్నమే తింటలేవు. ఇక బయట అన్నం తెచ్చిన అని వండుకుని 2 రోజులు అదో పని కురుకోబట్టి నువ్వు ఇటు ఉరుకోబట్టి కోడి కూర పడదా? ఇక కోడిగుడ్లు పడగలే. కోడిగుడ్లు ఎప్పుడు కోడిగుడ్లు అవుతుంది. గుడ్లు ఉడకబెట్టుకొని తినచ్చు. చూడు బాగా పెద్దగా ఉన్నదా? పెద్దగానే ఉంది. గదే చూస్తాను అన్నారు. రవ్వ అన్నారు అన్నాడు మంగళవారం నాడు. ఊక అంబారే బుక్తావు. ఇక రవ్వ అంటే ఆ మందులు రాసి వేసుకున్నాం. కలేమాకు, క్యారెట్ గవి. క్యారెట్లు తెలుసా నీకు? క్యారెట్ ఎర్రటి అవి తినాలి. అవి తింటే అవి తగ్గుతాయా నాకు? నవలాలి. తెస్తాడు బాపు తెస్తాడా? అవి తింటే కళ్ళు మంచిగా కనబడతాయి. అది క్యారెట్ తెస్తాను కానీ ఈ గుడ్డు మీద తెల్లగా ఉన్నది. మరి పడిగిందా? పలగలేదా? మంచిగానే ఉంది. ఇగో గిన్నెలనే వస్తాను. ఇట్లా ఇగో 4-5 రోజులు వేసుకుంటారు కదా. ఇగో ఇలా కాటికి వాళ్ళు పెట్టుకుంటే వీడికి పట్టుకు ఇట్లా వీడికి ఉంటుంది కదా. గిన్నె ఉడికిందా చూడు. ఇది శుక్రబాబు ఇది కాటికగా పెట్టుకున్నట్టు పెట్టుకో అమ్మ. దీనికి కట్టు అని అన్నారు. మరి